ఎలర్జీ. ఈరోజు టాపిక్ ఎలర్జీ అండి. చాలామంది ఫ్యామిలీస్లలో చాలా సఫర్ అవుతున్నటువంటి ఇష్యూ. చాలామంది దీన్ని సింపుల్గా తీసుకుంటారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఎలర్జీ అనేది చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఏంటంటే, వాతావరణం కొంచెం చల్లబడ్డది అనుకోండి, ఉదయం లేవగానే తుమ్ములు స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఊడ్చేటప్పుడు, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ముక్కులోకి డస్ట్ వెళ్ళడం ద్వారా కంప్లీట్గా తుమ్ముల మీద తుమ్ములు వచ్చేయడం. అట్లాగే రన్నింగ్ నోస్, తెల్లారు లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ముక్కు నుంచి నీళ్లు గారడం. అట్లాగే వాటర్ చేంజ్ అయినా తర్వాత వేరే ప్లేసెస్లోకి వెళ్ళినా ఇమ్మీడియట్లీ వీళ్ళకు ఆ వాతావరణం పడకపోవడం. అట్లాగే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నిద్ర పట్టకపోవడం. అట్లాగే ఏదో ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు సడన్గా స్కిన్ అంతా ర్యాషెస్ రావడం. ఈ ఎక్కువగా మనకేంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఏంటంటే ఈ ముక్కు మీద తెలుస్తూ ఉంటాయి, స్కిన్ మీద తెలుస్తూ ఉంటాయి. స్కిన్లో చేంజెస్ అనేవి రావడం, అట్లాగే కళ్ళు రెడ్డిష్గా అవడం, ఎర్రగా అవడం, ఇవి గమనిస్తూ ఉంటాం అన్నమాట. చాలా మట్టుకు దీనికి శాశ్వత పరిష్కారం ఏముంది అని చాలా మట్టుకు వెతికి చూస్తూ ఉంటారు. బట్ శాశ్వత పరిష్కారం అనేది దొరకదు. ఈరోజు ఏంటంటే ఈ ఎలర్జీకి చెక్ పెట్టాలంటే మనం ఏమేం చేయాలి, డైట్ ఏంటి, తర్వాత ఎట్లాంటి యోగాసనాలు ప్రాణాయామముల మీద మనం ఫోకస్ చేయాలి, ఎట్లాంటి లైఫ్ స్టైల్ మనకు ఉండాలి, అట్లాగే సుజోక్ థెరపీలో ఎట్లాంటి టిప్స్ ఉన్నాయో నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఎవరైతే ఈ ఎలర్జీ లాంటి ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళకు మన వీడియోని మీరు షేర్ చేయండి. ఓకేనా అండి? ఇంకపోతే ఎలర్జీ సిమ్టమ్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఎలర్జీకి సంబంధించి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, మెయిన్గా చెప్పాలి అంటే ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం అన్నమాట. ఎందుకంటే చాలామందిలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ప్రతిదీ మనని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఎక్కువ వేడిని వీళ్ళు తట్టుకోలేరు, ఎక్కువ చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేరు, ఇట్లాంటి వ్యవస్థ అంతా ఏర్పడుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే ఇమ్యూనిటీని మనం బూస్టప్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే డైట్. అంటే ఏదైనా మనకు పడనిది మనం తిన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఓకేనా అండి? ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉండడం ద్వారా ఈ ప్రాబ్లం వస్తుంది. రెండవది ఏంటంటే డైట్. ఈ రెండింటిని మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే మీరు ఏ ఆహారం తీసుకోవడం ద్వారా మీకు ఇబ్బంది అవుతుందో ఆ ఆహారం తీసుకోకుండా ఉండాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇమ్యూనిటీ మనం పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే, ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 గంట మీరు వ్యాయామానికి, యోగాకు లేదా ప్రాణాయామానికి మీరు టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే బాడీ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మీరు బాడీ మూమెంట్స్ మీద ఫోకస్ చేశారో, యోగా మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారో, ప్రాణాయామ టెక్నిక్స్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారో, ఆటోమేటిక్గా మనకేంటంటే ఇమ్యూనిటీ లెవెల్ అనేది మన బాడీలో పెరుగుతుంది. దీనికి ఏంటంటే మీరు ఉజ్జాయి ప్రాణాయామ చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే అగ్నిసార క్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఎంప్టీ స్టమక్లో చేసుకోవాల్సినవి అన్నమాట. ఉదయం పూట చేసుకోండి. అట్లాగే మచ్చేంద్రాసన్, అంటే మీరు ఆసనాలు వేయగలిగితే అడ్వాన్స్డ్ ఆసనాల్లో ఇదొకటి. మచ్చేంద్రాసన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ధనురాసన్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ధనురాసన్ చాలా సింపుల్, ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే అడ్వాన్స్డ్ సూర్య నమస్కారాలు కూడా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ఆసనాలు రెగ్యులర్గా మీరు ఒక 41 డేస్ వేసి చూడండి. నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసి చూడండి. ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఈ చిన్న చిన్న సమస్యలు ఎలర్జీకి క్రియేట్ చేయలేవు అన్నమాట. అట్లాగే మనకు సుజోక్ థెరపీలో ఒక టిప్ ఉంది. ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ను మనం బూస్టప్ చేసుకోవాలంటే మనకు స్ప్లీన్ పాయింట్ ఒకటి, లివర్ పాయింట్ ఒకటి, తర్వాత ఈ హార్ట్ చక్ర ఒకటి, ఈ రెండిటి మీద మనం ఫోకస్ అనేది చేయాలన్నమాట. దీనికి సంబంధించి
ఈరోజు ఏంటంటే మీకు పాయింట్ అనేది చూపిస్తాను. దీనికి సీడ్ థెరపీ ద్వారా మనం ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఒకటి ఏంటంటే స్ప్లీన్. నేను తీసుకున్నది లెఫ్ట్ హ్యాండ్ అండి. ఈ లెఫ్ట్ హ్యాండ్లో తంబుకు కింద ఉన్నటువంటి ఏరియా మీరు గమనిస్తే ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఒకటి వస్తుంది మీకు. ఓకేనా? ఈ ప్రెషర్ పాయింట్ మీరు ప్రెస్ చేసుకుంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటి ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. అట్లాగే లివర్ ఏరియా వచ్చేసి మనకు ఈ ఏరియాలో లివర్ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ప్రెస్ చేసుకుంటే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ అనేది మీరు గమనించవచ్చు. ఇది లివర్ ఏరియా. అట్లాగే నేను చెప్పాను కదండి, ఈ ఏరియాలో ఉన్నటువంటి హార్ట్ చక్ర మీద మీరు ఫోకస్ చేసుకోవాలి అంటే మనకు ఈ ఏరియాలో పాయింట్ వస్తుంది. ఇది హార్ట్ చక్ర, అనాహత చక్ర. దీని మీద మనం ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించి సీడ్ థెరపీ ద్వారా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 ప్లేస్లలో మీరు రాత్రి పడుకునే ముందు మీరు సీడ్స్ అనేవి అప్లై చేసుకోండి. నేనైతే గురువింద గింజలు అప్లై చేయమని చెప్తాను. ఎందుకంటే రెడ్ కలర్లో ఉంటుంది. ఇది హెట్రో క్యారెక్టర్ కాబట్టి త్వరగా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు పెసర గింజలు కానీ మీ ఇంట్లో కంది గింజలు కానీ ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఆ సీడ్ని మీరు వాడండి. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను స్ప్లీన్ పాయింట్ మీద అప్లై చేస్తున్నాను. ఓకే, మీరు అప్లై చేసిన ప్లేస్ మీరు గమనించుకోవచ్చండి. నేను క్లోజప్లో మీకు చూపిస్తాను. ఓకే, ఇది స్ప్లీన్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి లివర్ పాయింట్. కాబట్టి రెండో ప్లాస్టర్ కూడా మనం తీసుకుంటాము. తీసుకొని ఇది లివర్ పాయింట్లో పెట్టుకోవాలి. మీరు ప్రెస్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. కాబట్టి సీడ్ తీసుకున్నాను, లివర్ పాయింట్ ఏరియాలో ఉంది. లివర్ పాయింట్కు ఈ సీడ్ని ఈ విధంగా అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఓకే, తర్వాత మూడవది ఏంటంటే మనం అనాహత చక్ర. అనాహత చక్ర ఏంటంటే ఇది థైమస్ గ్లాండ్ అన్నమాట. ఈ థైమస్ గ్లాండ్ మనం మదర్ ఓమ్లో ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 5 years వరకు ఇది యాక్టివ్గా ఉంటుంది. టోటల్ ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన వ్యవస్థ అంతా ఇదే చూసుకుంటుంది. దాని తర్వాత ఇది సైజ్ అనేది తగ్గిపోయి కంప్లీట్ స్ప్లీన్కు, టోటల్ బాడీలో ఉన్న బోన్ మ్యారోకు, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ డ్యూటీలు ఇచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం అప్లై చేయాల్సినటువంటి పాయింట్ అనాహత చక్ర ఇక్కడ ఉంది. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. రాత్రి పడుకోబోయే ముందు మీరు సీడ్స్ ఈ ఏరియాలో అప్లై చేసేసి హాయిగా పడుకోండి. ఉదయం తీసేయండి. ఒక 1 week నుంచి ఒక 1 month వరకు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి వాడినటువంటి విత్తనాలు మీరు మళ్ళీ వాడకండి. ఇది సుజోక్ థెరపీకి సంబంధించినటువంటి హెల్త్ టిప్పు. దేనికండి? ఎలర్జీ పరంగా. అట్లాగే ముద్రా థెరపీ. ఏంటండి? ముద్రా థెరపీలో ఎలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఏదైతే మీ చూపుడు వేలు ఉందో ఈ చూపుడు వేలును పై ఏరియాలో ఈ విధంగా పెట్టండి. ఓకేనా? అట్లాగే మిడిల్ ఫింగర్ను కూడా పై ఏరియాలో పెట్టండి. ఓకే, కింద ఉన్నటువంటి ఫింగర్ని కింద టచ్ చేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి, దగ్గరగా చూడండి. ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో దీన్ని పైన టచ్ చేయండి. అట్లాగే మిడిల్ ఫింగర్ను కూడా పైన టచ్ చేయండి. రింగ్ ఫింగర్ను కింద టచ్ చేయండి. ఇది ముద్ర. ఇది మీరు 2 చేతులతో ఈ విధంగా పెట్టేసుకొని ఉదయం లేవగానే ఒక 10 minutes మీరు మీ స్మైల్తో ఉండి మీ బ్రీత్ మీద మీరు ఫోకస్ చేయండి. అట్లాగే నైట్ పడుకునే ముందు కూడా మీరు ఈ ముద్రలో ఉండి మీ యొక్క బ్రీత్ మీద ఫోకస్ చేయండి. ఒక 10 minutes మెడిటేషన్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే మీకు ముద్రా థెరపీలో ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా, ఎలర్జీ ఇష్యూస్ ఏమున్నా చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. దీంతోపాటు డైట్, ఎట్లాంటి డైట్ మేము తీసుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయ్యే విధంగా మీరు డైట్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కోకోనట్ వాటర్ అన్నమాట. మీరు ఒక 1 week వరకు ఎంటీ స్టమక్లో మీరు కోకోనట్ వాటర్ అనేది తీసుకోండి. దాని ద్వారా ఏంటంటే మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బాడీలో ఉన్న చెత్త అంతా క్లీన్ అయిపోతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మీరు తీసుకోగలిగితే ఆమ్లా అంటే ఉసిరికాయ రోజుకొకటి మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఎలర్జీకి సంబంధించినటువంటి డైట్ అండి. ఓకేనండి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఎలర్జీతో బాధపడుతున్నారో వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు. ఇట్లు మీ డాక్టర్ ఆచార్య.